మిత్రులారా, ఇప్పుడు మనం 23వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఈ శ్లోకంలో ఏంటంటే శంకర్లు శివపూజకు ఫలమైన బ్రహ్మత్వం, విష్ణుత్వం అవి కూడా దోషయుక్తాలే, తనకు అలాంటి వద్దు, తనకి నిర్దిష్టమైన మోక్షానందాన్నే ఇయ్యి అని అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారో చూద్దాం. అతను చాలా విజ్ఞతతో, చాలా డిప్లొమాటిక్గా, చాలా అందంగా పరమశివుణ్ణి చక్కగా ఈ శ్లోకంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన బ్రహ్మానందాన్ని ఇచ్చి సాయుధ్య పదవినే కోరుకుంటున్నారు. ముందు శ్లోకాన్ని చదువుతాను, వినండి. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగత అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. హే విభో అంటే ఓ మహాదేవా, త్వత్పూజాం నీ యొక్క ఆరాధనను కరోమి చేయుదును. అయితే సపది తక్షణమే ఓ శంకర, శంకర అంటే ఓ సుఖకరమైన వాడా, మే అంటే నా కొరకు సుఖదహ నిత్య సుఖమును ఇచ్చేవాడవు, భవ అగుము, తస్యా ఆ పూజకు విధిత్వం బ్రహ్మయగుటయు, విష్ణుత్వం విష్ణువు అగుటయు, ఫలమితి ఫలం ఇది అని దిశసి ఖలు ఇస్తావు కదా. పునశ్చ అంటే పునః ప్లశ్చ మరలా ఇటు మీద, దివి ఆకాశమందునందును, భువిచ భూమి యందును, త్వాం నిన్ను, ద్రష్టుం చూడడానికి, పక్షి మృగతాం హంసగా పక్షి రూపం కానీ, వరాహంగా మృగరూపం కానీ, వహన్ ధరిస్తూ, అదృష్ట్వా అంటే నిన్ను చూడలేక, తత్ఖేదం ఆ యొక్క తత్ అంటే ఆ, ఖేదం అంటే దుఃఖాన్ని, అంటే నిన్ను చూడలేకపోతున్నాను అనే దుఃఖాన్ని, కథం ఎలాగా సహిస్తాను, పక్షి మృగములుగా పుట్టడం వలన కలిగే దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను అని అడుగుతున్నారన్నమాట. అంటే ఇండైరెక్ట్గా నిన్ను చూడలేకపోతున్నాను అని కలిగే దుఃఖం అని డైరెక్ట్గా చెప్పకుండా ఈ విధంగా చెప్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు దీని వివరణ తాత్పర్యాన్ని చూద్దాం. ఏమంటున్నారు శంకర్లు శివుడితో? ఓ ఈశ్వరా, నిన్ను నేను పూజించిన పూజలు, నేను భక్తుణ్ణి, నేను నీ గురించి పూజలు చేస్తున్నాను, ఆ పూజలకు ఫలితంగా గొప్పగా ఉంటుంది అనుకుని నువ్వు మాత్రం ఏ బ్రహ్మ పదాన్నో విష్ణు పదాన్నో మాత్రం నాకు ఇచ్చికు. ఎందుకు అంటే ఆ బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా నీ దర్శనం కోసం ఎన్ని పాటలు పడ్డారో, అలాంటి పాటలు నేను మాత్రం అలాంటి పాటలు మరి నేను కూడా పడవలసి వస్తుంది కదా, అలాంటి పాటలు మాత్రం నేను పడను సుమి. అందుకోసం నాకు అటువంటి పదవులు మాత్రం ఇచ్చికు. అది ఏమిటండి, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు పాటలు పడ్డారు అతని శివుడి దర్శనానికి అంటున్నారు. అదేంటి చూద్దామా? ఆ కథ మనందరికీ తెలుసు కదా. వీళ్ళు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువు దెబ్బలాడుకుంటారండి, వాదించుకుంటారు. వాదించుకుని వాళ్ళల్లో వాళ్ళు ఎవరు గొప్ప తేల్చుకోలేక పరమశివుడి దగ్గరికి వెళ్ళి, శివ ఎవరు మా ఇద్దరిలో ఎవరు గొప్ప పరమశివ చెప్పండి అంటారు. అప్పుడు పరమశివుడు ఏమంటారు, మీరిద్దరూ నా ఆది అంతాలు అన్నింటినీ కనుక్కుని రండి, ఎవరు ముందొస్తే వాళ్ళు గొప్ప అని నేను తీర్పు చెప్తానని చెప్తారు. అనగానే వెంటనే బ్రహ్మేమో హంస రూపంలో పరమశివుడి యొక్క తల ఎటు వెంపుందో చూద్దామని ఆకాశం వెంపు ఎగురుకుంటూ వెళ్ళిపోతారండి.
విష్ణుమూర్తి ఏమో వరాహ రూపంతో అడవిది ఉన్న కీల కొమ్ములా ఉంటుంది కదా అడవి పందికి, దానితో భూమిని తన్నుకుంటూ పాతాళానికి వెళ్తారండి. కానీ ఇద్దరికి పరమశివుడి యొక్క తల కనబడదు, ఆది కనబడదు, అంతం కనబడదు అనమాట. అలాగా వాళ్ళిద్దరూ వెతికి 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 వేసారిపోయి అలిసి వస్తారండి. ఎంత గాలిస్తారో అయినా కూడా శ్రీహరికి పాదాలను దర్శించలేకపోతాడు. మా బ్రహ్మేమో శివుడి యొక్క శిరస్సును చూడలేకపోతారు. అది ఇక్కడ శంకర్లు ఆ కథని మెన్షన్ చేస్తున్నారనమాట. అంటే చూడు ఓ శివ, నీ శిరస్సుని చూడాలని బ్రహ్మ హంసగా పుట్టి ఆకాశ మార్గం అంతా చూసి నీ శిరస్సు కనబడలేదని నానా కష్టాలు పడ్డాడు. ఆ విధంగానే హరిబ్రహ్మలకు వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు. కాబట్టి వారిద్దరూ కూడా పక్షి మృగ జన్మలు ఎత్తి ఎంతగా తిరిగినా కూడా ఏమీ సాధించలేకపోయారు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నాకు పూజా ఫలంగా ఆ 2 పదవులు మాత్రం ఇచ్చికు. ఆ రెండిటి మరి అయితే ఏం కావాలి అని నువ్వు అడుగుతావేమో. నాది చాలా చిన్న కోరికయ్యా. బ్రహ్మత్వం, విష్ణుత్వం, బ్రహ్మ పదవులు, విష్ణు పదవులు, అలాంటి పెద్ద పెద్ద పదవులు నాకు అక్కర్లేదు. నాకు చాలా చిన్న పదవి, సాయుధ్య పదవిని ఇచ్చి అంటాడు. సాయుధ్యం అంటే ఏంటండి? ఈ పరమశివుల్లో ఐక్యం అయిపోవడం అండి. ఎంత చక్కటి కోరికను కోరేరో చూసారా? చాలా చక్కగా డిప్లొమాటిక్గా చెప్తున్నారు. నీతో సాయుధ్యాన్ని ప్రసాదించి దానివల్ల ఏమొస్తుందంటావేమో, పరమానంద సుఖము వస్తుంది. అది నాకు అనుగ్రహించు అంటే బ్రహ్మానందం దొరుకుతుంది, అది నాకు చాలు అని శంకర్లు ఈశ్వరుని కోరుతున్నారండి. శంకర్లు కోరికలో ఎంతో ఔచిత్యం ఉంది, దాగి ఉంది కదా, ఎంతో విజ్ఞత కూడా ఇమిడి ఉంది. చాలా బాగుంది కదండి. అంటే శంకర్లు తమ పూజకు ఫలంగా వెంటనే సుఖాన్ని అనగా ముక్తినే కోరుకుంటున్నారు. సాయుధ్య పదవి అంటే ముక్తి అండి, దాంతో బ్రహ్మానందం వస్తుంది. సో ఈ విధంగా ఎరిగి చేసిన పూజ ద్వారా జీవన్ముక్తి సుఖం సిద్ధిస్తుంది అని ఇండైరెక్ట్గా మనకి తెలియచెప్తున్నారండి. చాలా బాగుంది కదా. సో ఈ విష్ణుత్వం, బ్రహ్మత్వం ఇలాంటి వాటి వల్ల ఏమీ లాభం ఉండదు. మళ్ళీ 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 నిన్ను చూడడం కోసం మీద ఆకాశంలోని పాతాళంలో అంతా తిరుగుతూ ఉండాలి. అప్పుడు నాకు నిన్ను చూడలేదన్న ఆ తపనతో చాలా దుఃఖం వస్తుంది. అటువంటి దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను తండ్రి? అందుకే నాకు దయచేసి అటువంటి పదవులు మాత్రం ఇచ్చికు. ఓన్లీ మోక్ష సౌఖ్యాన్ని ఎప్పుడు అప్పుడు నీతోనే ఉంటాను నేను. సో ఈ విధంగా పరమశివుణ్ణి మనం ఆరాధించి ఆ ఆరాధనకి ఫలంగా శంకరుణ్ణి భక్తులు ఏమి కోరుకోవాలి అన్నది ఈ శ్లోకం ద్వారా మనకి శంకర భగవత్పాదులు సూచిస్తున్నారండి. మనకి తెలుసు పూర్వం ఎంతోమంది భక్తులు పరమశివుడి గురించి తపస్సు చేశారు. ఆ దైవం ప్రత్యక్షం అయిన తర్వాత వరం కోరుకోమంటే వరాలు కోరుకున్నారు. అదే కదా భస్మాసుడు తన తపస్సుతో శివుణ్ణి మెప్పించాడు. అలాగే గజాసురుడేమో శివుణ్ణి మెప్పించాడు. కాకపోతే వాళ్ళు వరాలు కోరుకున్నారు, కానీ వాళ్ళు కోరిన వరాలకే వారు బలైపోయారు. కాబట్టి మనం కోరిక చాలా తెలిసి ఉపయోగపడి దానిలో ఉన్న వరాన్ని కోరుకోవాలి అని శంకర్లు ఇక్కడ మనకి సూచిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. సో మనందరం కూడా మనం చేసి పూజలు పరమశివుని వదలకుండా మనం నిత్యం ఆరాధన చేస్తే తప్పకుండా మనకు కూడా
సాయుధ్యం దొరుకుతుంది, శివునితో కలిసి ఉండి ఆ ముక్తి దొరికే అవకాశం ఉంది అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తోంది. కాబట్టి నిత్యం ఈ శ్లోకాన్ని మనం వదలకుండా చదువుదామండి పరమశివుని ఎదురుకుండా. ఓకే, బాగుంది.